మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మహబూబ్ నగర్లోని పిల్లల మర్రి చెట్టు ఎలా ఉందో, దాదాపుగా 700 సంవత్సరాలు కలిగినటువంటి చెట్టు అక్కడ ఉంది. మన సిద్దిపేట జిల్లాలో కూడా 300 ఏళ్ళు, దాదాపుగా 250 నుంచి 300 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి మర్రి చెట్టు అయితే ఉంది. అది మీకు చూపించే ప్రయత్నం అయితే ఈరోజు మన సుమన్ టీవీ చేస్తుంది. మనమైతే ఇప్పుడు ఇమాంబాద్లోని అతిపెద్ద మర్రి చెట్టు వద్దకైతే చేరుకున్నాం. చూడొచ్చు మనము, ఎంతో అతిపెద్ద మర్రి చెట్టు. అంటే ఇది ఇలాంటి మర్రి చెట్టు మాత్రము సిద్దిపేట జిల్లాలో ఎక్కడా కూడా లేదని చెప్పచ్చు. లేదు కూడా, ఇంత పెద్ద మర్రి చెట్టు అయితే దాదాపుగా ఎన్నో ఏళ్ళ చరిత్రను కలిగినటువంటి మర్రి చెట్టు వద్దకైతే మనం వచ్చాము. చూడొచ్చు, ఇప్పటికి కూడా ఇది ఎంతో మందికి కూడా నీడను అందిస్తుంది. ఇక్కడ ఇమాంబాద్లో ఈ చెట్టు అయితే ఉంది. అంటే ఇప్పుడు సిద్దిపేట నుంచి దాదాపు ఒక 4-5 కిలోమీటర్లు అయితే ఈ ఇమాంబాద్ గ్రామం అయితే ఉంటుంది. చూడొచ్చు మనం ఇక్కడ ఇది ఎంతో అతిపెద్ద మర్రి చెట్టు. ఇది ఊడలను చూస్తేనే మనకు ఏర్పడుతుంది. మీదికి చూస్తే మనం ఎంతో అద్భుతమైనటువంటి నీడను, పచ్చదనాన్ని కూడా అందిస్తాం. అంటే పెద్దలు చెప్పినట్టే వృక్షో రక్షిత రక్షిత అన్నట్టు. అంటే వృక్షాన్ని మనం కాపాడితే మనము మన తరతరాలు, అంటే తాతలు, తండ్రులు, పిల్లలు ఇంకా పోతున్నాం, మనం పోతాం కావచ్చు, కానీ చెట్లు మాత్రం పోయే పరిస్థితి అయితే ఉండదు. చూడొచ్చు మనం, ఎంతో అద్భుతమైనటువంటి దృశ్యాలు ఇక్కడ చూడండి. ఇక్కడే పుట్ట కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఎంతో అద్భుతంగానైతే చుట్టూ దాదాపుగా ఇది ఒక 5 నుంచి 10 గుంటల విస్తీర్ణంలో అయితే ఈ చెట్టు ఉంటుంది. మనం చుట్టూ కూడా ఇంకా మీకు తిరిగి విజువల్స్ అయితే చూపిస్తాము, రండి మనం లోపలికి వెళ్ళి. అంటే ఇక్కడ ఒక గ్రామ దేవతలు కూడా ఇందులోనే, అంటే గ్రామ దేవతలు కూడా ఇక్కడ ఈ చెట్టు కింద వెళ్ళడం, గ్రామస్తులు కూడా ఇక్కడికి వచ్చి ప్రతి సంవత్సరం కూడా బోనాలు చేయడం కూడా జరుగుతుందని కూడా మనకు స్థానికులు అయితే ఇంతకు ముందు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. చూడొచ్చు మనం, ఒక సినిమాటెక్, ఒక సినిమాలో చూస్తే సెట్టింగ్స్ ఎట్లా వేస్తారో అట్లా కూడా ఇది ఉంటుందని మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఈ మర్రి ఊడలు అయితే లోపలికి పాతకపోయాయి. దాదాపుగా ఇది 200-300 సంవత్సరాల కంటే ఎక్కువ కూడా ఇది చరిత్ర కలిగి ఉంటుంది. మనం ఆ ఊడలను చూస్తేనే ఏర్పడుతుంది. అంటే అసలు దీని మొదలు ఎక్కడ ఉందో కూడా గుర్తుపట్టలేని పరిస్థితి కూడా. అంటే మనం చూసుకోవచ్చు, అంటే పిల్లల మర్రి చెట్టు ఎట్లా అయితే ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దగా కాకుండా కూడా, అండ్ ఇది ఎంతో ఒక 5 గుంటల్లో మాత్రం ఈ విస్తీర్ణంలో అయితే ఈ చెట్టు ఉంది. మనం లోపలికి అయితే ఇంకా గ్రామ దేవతలు కూడా లోపల ఉంది. మనం మీకు వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాం, రండి. జస్ట్ చూడొచ్చు, అంటే ఇది ఇంచెల్లి ఎంట్రన్స్ పాయింట్ లెక్క ఉంది. ఇక్కడ కొద్దిగా ఇటు లోపలికి వెళ్ళి చూద్దాము. ఇక్కడ ఎంట్రన్స్ పాయింట్ అయితే ఉంది. ఇక్కడ గ్రామ దేవతల విగ్రహాలు కూడా ఇక్కడ ఏర్పాటైతే గ్రామస్తులు అయితే ఏర్పాటు చేసుకున్నది చూడొచ్చు మనం అందులో కూడా. అంటే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ఆషాఢ మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ బోనాలు చేసుకొని ఇక్కడే భోజనాలు చేసి కూడా ఎంజాయ్ చేస్తుంటారు. ఇక్కడ చాలా వరకు అయితే వన భోజనాలకు కూడా ఇక్కడికి వస్తారని కూడా చెప్తుంటారు. చూడొచ్చు, ఇంకా లోపలికి వెళ్ళిన కొద్ది ఇంకా చూడొచ్చు మనము, మర్రి ఊడలు అయితే ఎంతో బలంగా, దృఢంగా భూమిలోకి అయితే పాతకపోవడం అయితే జరిగింది. అసలు ఇది మొదలు ఎక్కడ అనేది కూడా గుర్తుపట్టలేని పరిస్థితి. అంటే ఏడ చూసినా అన్ని మొదలు లెక్కన అనిపిస్తున్నాయి. చూడండి, మొత్తం పాతగా ఎప్పుడో, ఇది దాదాపుగా కొన్ని ఏళ్ళ చరిత్ర కలిగిన చెట్టు. అంటే ఇప్పుడు ఈ ప్రాంతంలో, మన ప్రాంతంలో మాత్రం ఇక్కడ ఎక్కడ లేని విధంగా కూడా ఎలాంటి మర్రి చెట్టు అయితే కనిపించడం. ఇది ఇమాంబాద్ గ్రామంలోనైతే ఉంది. అంటే చాలా మంది అయితే ఇక్కడికి షార్ట్ ఫిలిమ్స్లోని జానపద సాంగ్స్ కానీ ఇక్కడ చేసుకునేందుకు చాలా మంది కూడా వస్తుంటారు. షూటింగ్స్ కొరకని కూడా ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. దాదాపుగా ఒక 4-5 అంతస్తుల కంటే ఎక్కువ కూడా ఎత్తుంటుంది. దాదాపు ఒక 5 అంతస్తులకు మించి తప్ప ఇది తక్కువనైతే ఎత్తుండదు. ఇప్పటికి కూడా అంటే పచ్చగా ఈ చెట్టు అయితే విరసిల్లుతుంది. అంటే గ్రామస్తులు కూడా ఈ చెట్టుపై ఒక ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని కాపాడడానికి, అంటే గ్రామస్తులందరూ కూడా ఈ చెట్టును, అంటే పురాతనమైన చెట్టును కాపాడుకునేందుకు కూడా గ్రామస్తులంతా కూడా ఏకమై ఇక్కడ ఎలాంటి అది కాకుండా కూడా చెట్టుకు ప్రమాదం లేకుండా కూడా గ్రామస్తులు అయితే స్థానికులు అయితే ఉన్నారు. మనం వాళ్ళతో మాట్లాడించి అసలు ఈ చెట్టు చరిత్ర అనేది ఎన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి ఈ చెట్టు ఉందనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు ఇక్కడ ఇమాంబాద్ సంబంధించిన స్థానికులు అయితే ఉన్నారు. నరసింహారెడ్డి గారు అయితే ఉన్నారు. అంటే చెప్పండి సార్, అది ఈ చెట్టు గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఉన్న కాలంలో ఇలాంటి చెట్టు ఎక్కడా కూడా లేదు. ఎన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగింది ఇది? అసలు ఇక్కడ మా తాతలు తండ్రులు అంటే నాసర్ మహమ్మద్ అని ఉండే, ఈడ ఊరు పొందించినప్పుడు ఇక్కడ చిన్న మొలక ఉంటే
ఆ ఊళ్ళో ఏంటంటే కొంతమంది షిగారు వచ్చేటోళ్ళు వాళ్ళు వచ్చి ఆడ పూజ చేసి బొట్లు పెట్టి చేసేది. ఇంత 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 దాదాపు మా తాతలు తండ్రులు నాన్నిచ్చేది కూడా ఈ దాదాపు 200-250 సంవత్సరాల చరిత్ర కలిగిన చెట్టు. అయితే ఎప్పుడు ఏమైంది అంటే మొదటి నుంచే కూడా ఊళ్ళే అన్ని వర్గాలకు, కులాలకు, మతాలకు లేకుండా అందరి వర్గాలు ఇక్కడ పోషమ్మ తల్లి దగ్గరనే ఇక్కడ బోనాలు చేయడము. ప్రతి ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా ఫస్ట్, ఏ గృహప్రవేశం చేసుకున్నా, పెళ్ళిళ్ళు జరిగినా ఫస్ట్ పోషమ్మలకు బోనాలు చేసి తర్వాత దుర్గమ్మలకు బోనాలు చేసిన తర్వాతనే ఇంట్లో కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. అప్పటి వరకు కూడా అమ్మవారు కూడా చాలా నిష్ఠతోని అన్ని విధాల మమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేసింది. అమ్మవారు ఎన్నడూ కూడా ఏ ఇబ్బంది కూడా మాకు పెట్టలేదు. ఆ విధంగా మేము ప్రతి ఒక 2-3 సంవత్సరాలకు ఒకసారి ఇట్లా ఒకసారి సమిష్టిగా కూడా ఒకసారి బోనాలు చేస్తాము. దాదాపు ఒక 4 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ కూడా చేయాలనే ఆలోచన ఉన్నది. ఇప్పుడు వేసవి కాలం వచ్చింది కాబట్టి ఒకసారి ఊరోళ్ళందరూ అనుకొని దీనికి బోనాలు చేసే ప్రయత్నం కూడా చేస్తాము. అదేవిధంగా ఆషాఢ బోనాలు అనేటివి మీకు తెలుసు, అది కూడా ప్రతి గ్రామంలో జరుగుతాయి. సిటీలో జరిగినట్టే ఇక్కడ మాకు ఇమాంబాద్లో కులాలకు మతాలకు అతీతంగా ఒక సమిష్టిగా ఒక విలేజ్కి అనేది ఒక మేకను కోస్తాము. కోసి అది ఆ ఇంటింటికి వస్తాం బొట్టు. ఎందుకంటే అమ్మవారి బొట్టు మాకు వచ్చింది అంటారు. మర్రి చెట్టు కింద అమ్మవారు ఆడ దుర్గమ్మ కాడ ఈడ కూడా అంతే ఇస్తాం. కానీ ఈడ అమ్మవారికి అయితే బోనాలు చేసిన తర్వాతనే ఏ కార్యక్రమం చేసుకుంటాం మేము. ఇప్పటికి కూడా దాదాపు నాకు తెలిసినప్పటి నుంచి కూడా ఇప్పటికి కూడా ఇంత పెద్ద మర్రి చెట్టు ఈ చుట్టుప్రక్కల ఎక్కడ లేదు. ఈడ కొద్దిగా విశాలంగా ఉంటుంది, మంచిగా చల్లగా గాడుపు వస్తుంది, ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నది. అంటే ఇప్పుడున్న పరిస్థితులలో చాలా వరకు చెట్లు నరికివేయబడుతున్నాయి. అంటే మీరు దాదాపు ఇప్పుడు మీ వయసు ప్రకారం చూసుకున్నా ఇప్పుడు అప్పటికి ఇప్పటికి కూడా చెట్లు నరికివేయబడుతున్నాయి. ఇప్పటికి కూడా ఈ చెట్టు ఉంది. అంటే ఏం చెప్తారు దాని గురించి, ఈ చెట్టు గురించి ఏం చెప్తారు? అయితే వాస్తవంగా చెప్తున్నా అంటే మన పరిస్థితులను బట్టి చెట్లు అనేది ముఖ్యము. మానవునికి సహజంగా ప్రాణవాయువులను చెట్టు వేస్తే కూడా అదే విధంగా ఉంటుంది. మేము దాదాపుగా నేను రాజకీయం చేసినప్పటి నుంచి కూడా ఊళ్ళో కూడా నేను కొన్ని చెట్లు కూడా నాటడం జరిగింది. నేను కూడా ఇప్పటికీ దాదాపుగా హనుమాన్ టెంపుల్ ఉన్నది ఇక్కడ మా దగ్గర. ఒక రావి చెట్టు పెట్టిన నేను దాదాపు, అది నేను పెట్టినా అనుకోరు ఎవరు, అంత పెద్ద వృక్షమైంది అది కూడా. నేను కూడా చెట్లను చాలా ప్రేమిస్తా. చెట్లు అంటే నాకు ఇష్టము. నేను ఎవరైనా చెట్లు కొడుతుంటే కూడా అబ్జెక్షన్ చేస్తా. ఎందుకంటే మనకు ప్రాణవాయువు ఇస్తుంది కాబట్టి అది ఇప్పుడు ఏ వానకాలంలో కానీ చలికాలంలో ఏర్పడదు. కానీ ఎండాకాలం వచ్చిందంటే చెట్టు విలువ అనేది ఎంతో ఏర్పడుతుంది. అందుకే చెట్లు అంటే ప్రేమిస్తాము. మేము ప్రతి సంవత్సరం కూడా 1-2 చెట్లు నాటే కార్యక్రమం కూడా చేస్తాం. అంటే ఇలాంటి పెద్ద మర్రి చెట్టు అంటే ఈ సిద్దిపేట ప్రాంతంలో మీరు ఎక్కడైనా చూసిరా? ఎట్లా ఎక్కడైనా ఉందా ఇలాంటిది ఇంత పెద్దది? ఎక్కడలేదు. ఇంత పెద్దది ఎక్కడలేదు. ఈ మర్రి చెట్టు కిందకి ఇప్పటి తరం పిల్లలు ఆడుకోవడానికి కానీ వస్తారా? ఎట్లా ఉంటుంది అప్పటి తరానికి ఇప్పటి తరానికి తేడా? ఆడుకోవడానికి వస్తారు. ఆడుకొని వచ్చి చుట్టూ తిరుగుతారు, ఎగురుతారు, దుంకుతారు, ఊడలు పట్టుకొని ఆలాడతారు. ఈ విధంగా చేస్తారు. ఈ అమ్మవారి కృప వలన ఈడ మా ఊళ్ళో కూడా చాలా మంది కొద్దిగా మంచి స్థాయిలోనే ఉన్నారు. ఎవరికేమి ఇది కాకుండా అమ్మవారు అంటే ప్రేమ. ప్రతి ఒక్కరు కూడా చెప్పులు లేకుండానే బయట ఇడిచి అమ్మవారి దగ్గరకు వస్తారు. అది అమ్మవారి యొక్క గొప్పతనము. మమ్మల్ని ఆ విధంగానే కాపాడుతుంది అమ్మవారు. అమ్మవారు అంటే మాకు ఇక కులదైవం లెక్కనే. ఇక్కడ ఇమాంబాద్లో అమ్మవారు అంటే కులదైవం లెక్కనే. అంటే ఇక్కడ ఇంత మంచి లొకేషన్ ఉంది కదా, అంటే ఎవరైనా షూటింగ్ చేసుకోవడానికి కానీ షార్ట్ ఫిలిమ్స్ తీయడానికి కానీ ఇక్కడికి వస్తుంటారు. యూట్యూబర్స్ కానీ షార్ట్ ఫిలిమ్స్ కానీ తీసుకొని పోతారు. ఇక్కడ వచ్చి అమ్మవారిని పెట్టి పెద్ద ఇది చేసి బొమ్మలు గిట్టేసి మళ్ళీ అదే విధంగా ఏదైతే ఈ బర్త్డే ఫంక్షన్ వాళ్ళు కూడా వాళ్ళు షూట్ తీసుకొని పోతారు. ఇక్కడికి వచ్చి చాలా వరకు మాకు తెలియకుండా కూడా వచ్చి తీసుకొని పోతూనే ఉన్నారు. ఆ విధంగా బాగానే ఇది చేస్తారు. లోకల్గా మేమంతా ప్రియారిటీ ఇవ్వకుండా బయట వాళ్ళు వచ్చి బాగా ఎక్కువ ఎంజాయ్ చేసి చెట్టును ఆహ్లాదంగా ఉండి ఫోటోలు దిగి అది ఇది పోతూ ఉంటారు. ఒకసారి MBBS స్టూడెంట్స్ కూడా హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఫోటోలు దిగి అది ఇది ఎంజాయ్ చేసిపోయారు. అంటే మామూలుగా ఇది ఎంత విస్తీర్ణం ఉంటుంది? ఈ చెట్టు మొత్తం ఎంత విస్తీర్ణం ఉంటుంది? దాదాపుగా చెట్టు విస్తీర్ణ ఇది ఈ ప్లేస్ మొత్తం కలుపుకుంటే 5 గుంటలు అంత ఉంటుంది. ఇంకా తొవ్వను 2 గుంటలు ఉంటుంది. దాదాపు 6-7 గుంటల జాగ ఉంటుంది. దీన్ని ప్రత్యేకించి ఇక ఇంట్లోకి ఎవరు అడుగు పెట్టకుండా చుట్టూరుగా బౌండరీ చేసినాం. బయటకు లోపలికి వచ్చేది ఎవరు లేరు, బయటకు పోయేది ఎవరు లేరు. ఆ విధంగా చేసినాం కాబట్టి మంచి విశాలంగా ఉన్నది. అందరికీ చుట్టూ కూడా తిరిగేందుకు డప్పులతో తిరిగేందుకు కూడా చుట్టూరుగా ప్లేస్ ఉన్నది. అంటే ఇప్పుడు ఈ చెట్టును కాపాడేందుకు మీరు ఇక్కడ ఏమైనా ప్రత్యేక ప్రణాళికలు ఏమైనా చేస్తుంటారా? అంటే మర్రి చెట్టు అంటే చోట్ల ఎండిపోతూ ఇబ్బంది పడుతుంటారు చెట్లు కూడా, ఏమైనా ప్రణాళిక ఉంది దీనికి?
అయితే ఏం లేదు, మొన్న ఒక అజ్ఞాత భక్తులు వచ్చి దీపం ముట్టించిపోయిండు. దీపం ముట్టించిపోతే అది ఏమైంది, ఆ చెత్త అంటే ఎండాకాలం కాబట్టి ఆ చెత్తల పడి మర్రి చెట్టు అంటుకున్నది. అంటుకుంటే నేను ఇంటికాడ ఉన్నా, నాకు తెలియదు. మీ బైకాడే మంట వస్తుంది అని అంటే వీడికి వచ్చే వరకల్లా బాగా మర్రి చెట్టు అంటుకున్నది. ఈ కరెంట్ పెట్టి ఇది చేస్తే కూడా తక్కువ కాలే. మళ్ళీ ఫైర్ ఇంజన్ వారికి ఫోన్ చేస్తే ఫైర్ ఇంజన్లు వచ్చి దాదాపు వాళ్ళు కూడా గంటన్నర సేపు శ్రమించి మంటలు ఆర్పిరు. వాళ్ళకు కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పినాం. ఎందుకంటే ఇంత పెద్ద చెట్టు లేదు కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే మర్రి చెట్టు అంటుకుంటే అది తగ్గది, సహజంగా అది విస్తీరిస్తుంది. అంటే అటువంటి లేకుంటే మేము కూడా కరెంటు పెట్టి వాళ్ళు ఫైర్ ఇంజన్లతో సహకారం చేసి 10-15 మంది పిల్లలు వచ్చి ఆర్పేసినారు. సో చూడొచ్చు, ఏది ఏమైనా కూడా ఇలాంటి మహావృక్షాలు మాత్రం అంతరించిపోతానే. ఈ గ్రామస్తులు మాత్రం ఈ మర్రి చెట్టును కాపాడుకునేందుకు మాత్రం గ్రామస్తులంతా కూడా ఏకమై కూడా కృషి చేస్తున్నారని కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.